మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మొదటి నుంచి చెప్తూనే ఉన్నా అమరావతికి, పోలవరానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేక ప్రకటనలు చేస్తూ వచ్చారు. అదే తరహాలో పోలవరం ప్రాంతాన్ని అంటే అమరావతిని ఎలా అయితే రాజధానిగా అంతర్జాతీయ స్థాయి నగరంగా మలచాలని భావించారో అదే తరహాలో పోలవరానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయొచ్చు అని నేను చెబుతూ వచ్చాను. ఆ క్రమంలోనే జిల్లాల విభజన ఏర్పాటు సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, పోలవరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలని. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే దిశగా ఇంకొక 2 ఏళ్ళు ఆగితే కనుక అక్కడ అద్భుతాన్ని చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఒక ఏడాది 6 నెలల నుంచి ఏడాది సమయంలో పోలవరం చుట్టుపక్కల రూపురేఖలన్నీ కూడా మారబోతున్నాయి. అంత వేగంగా ప్రాజెక్టు నిర్మించేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. సో ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తయితే అక్కడ ఎలాంటి ఆకర్షణీయ పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి ఆలంబన ఇచ్చేటువంటి విధానాలని అనుసరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేంటో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక జాగ్రఫీ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి పోలవరం ఇటు తెలుగు రాష్ట్రాలకు ఒక సరిహద్దు ప్రాంతం అవుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ కూడా సమీపంలోనే ఉండేటువంటి ఏరియా అవుతుంది. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి డ్యామ్ ఏరియా మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ నిర్మాణం అంతా కూడా ఆల్రెడీ మనకు తెలుసు, పాపికొండలు లాంటి అద్భుతమైనటువంటి ఇకో టూరిజంకి అనువైనటువంటి ప్రదేశాలు పోలవరానికి అతి సమీపంలోనే ఉండబోతున్నాయి. సో దీన్ని సద్వినియోగం చేయడానికి ఏపీ ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను తీసుకొస్తుంది. పోలవరం ఏరియా డెవలప్మెంట్లో భాగంగా 9,900 ఎకరాల్లో భారీ టూరిజం ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ పైన కసరత్తు జరుగుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఎందుకంటే ఈ ల్యాండ్ అంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తుంది. కొన్ని నమూనాలని ఆల్రెడీ అధికారులు చూపించినటువంటి ప్రపోజల్స్ని డిస్కస్ చేశారు. ఒకసారి ఈ దృశ్యాలు చూస్తే కూడా అర్థమవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ని ఆసరాగా చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యాటక పరమైన అలానే ఇప్పుడు ఎకో టూరిజంని ఉద్దేశించి చేసినా కానీ దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అంటే గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి వ్యవస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రాజెక్టు పైన కూడా ప్రణాళికాబద్ధంగా కొన్ని గేట్ వేస్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రపోజ్డ్ హైట్ వ్యూస్, కొన్ని డిఫరెంట్ హైట్ వ్యూస్ చూడగానే నార్మల్గా కనిపించకుండా ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా దీన్ని మలిచేటువంటి ప్రణాళికను రెడీ చేయాలి. ప్రస్తుతం అయితే ఓన్లీ నేకెడ్ స్ట్రక్చర్ రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఈ డిజైన్లకు సంబంధించినటువంటి నమూనాలు అంటే పోలవరం చూడడానికి వచ్చేటువంటి ప్రతి పర్యాటకుడు కూడా ఒక అద్భుతమైన అరుదైనటువంటి అనుభూతి ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ స్ట్రక్చర్స్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఎలివేటెడ్ స్ట్రక్చర్స్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల పరంగా చూస్తే బట్రస్ డ్యామ్ 90% కంప్లీట్ అయింది. అలానే రాక్ఫిల్ డ్యామ్ కి సంబంధించినటువంటి గ్యాప్ 3 ఫిల్లింగ్ పనులు మొదలైనాయి. మిగతా పనులు కూడా ఈ రాబోయేటువంటి 5-6 నెలల్లో, ఎందుకంటే ఈ వేసవి కాలం వచ్చే వరకు కూడా వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పనులన్నీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. నిర్వాసిత గ్రామాల తరలింపు ప్రక్రియను కూడా ప్రారంభించారు. అక్కడ గ్రామాల అభివృద్ధి, లేఅవుట్స్ డెవలప్మెంట్, ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను కూడా మొదలు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సమాంతరంగా 9,900 ఎకరాల భూమిని గుర్తించారు. ఎలా అయితే నాగార్జున సాగర్ దగ్గర టూరిజం డెవలప్ అయిందో, ఎకో టూరిజం, అలానే గిరిజన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఫారెస్ట్ టూరిజం, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇతర పర్యాటక ఆకర్షణలు, మారేడుమిల్లి వంటివి కూడా సమీపానికి వచ్చేటువంటి అవకాశం ఉంటే ఆ జిల్లా పరిధిలోనే రంపచోడవరం జిల్లా, దాని ప్రస్తుతం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు అవుతుంది. కాబట్టి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఒక సమగ్ర ప్రణాళిక రూపంలో తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఫైనల్ అప్రూవల్స్ అయినాక, ఈ డిపిఆర్లు అన్నీ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో నిర్మాణ ప్రక్రియల్ని మొదలు పెడతారు. సమాంతరంగా పర్యాటకపరమైనటువంటి అభివృద్ధి, మరోవైపు నుంచి డ్యామ్ నిర్మాణము, దానికి సంబంధించినటువంటి అనుబంధ కార్యక్రమాలు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు, బహుళార్థక సాధక ప్రాజెక్టు కాబట్టి పర్యాటకానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా రాబోయేటువంటి 2 ఏళ్లలో బహుశా ఒక టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నుంచి దిగువ గోదావరి మొత్తం సుందరంగా తయారు చేయాలని చెప్పని భావిస్తున్నారు. ఒకవేళ ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయి పనులు కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటే కనుక
ఇక్కడ టూరిజం స్పాట్స్ని కూడా ఆ స్థాయిలో కొన్నిటిని డెవలప్ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.